హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలండి. ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ గురించి మనం యూనివర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము. అది కూడా మీకు రెసినేట్ అయ్యే ఆన్సర్స్ వచ్చేలాగా నేను రీడింగ్లో మ్యాక్సిమం నా ఇంట్యూషన్ ద్వారా క్వశ్చన్స్ అడుగుతానండి. సో మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవే నా ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్కి నేను అడిగే విధంగా మీరు కూడా ప్రే చేయండి. సో నేను ఇప్పుడైతే ఆ, మీకు రిలేషన్షిప్ పరంగా మీకు మీ పార్ట్నర్తో ఉన్న ఆ బంధంలో చాలా వరకు అందరికీ కూడా సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ మీరు ఎంతో ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని చాలామంది మోసం చేయడము, లేకపోతే బాధ పెట్టడము, లేదనంటే ఇష్టపడి కూడా మీరంటే ఇష్టం ఉండి కూడా వేరే వాళ్ళ మాటలు విని కూడా మీకు దూరం అవ్వడం, ఇలాంటి లైఫ్ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ చాలా మీ లైఫ్లో జరుగుతున్నాయి కదా. సో మీరు కూడా ఒక సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, పేషెన్స్గా మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారని కూడా మీరు కూడా నమ్ముతున్నారు కదా. సో అసలు మీకు ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ పరంగా మీకు ఏం జరగబోతుంది ఏంటనేది మీరు ఈ టారో రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు చూసేది ఇది ఏదైతే రీడింగ్ నేను ఇస్తున్నానో ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్ అండి. అంటే ఏంటంటే మనకి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ రీడింగ్లో కూడా మీకు కంప్లీట్గా 70 to 80% అక్యురేట్గా రీడింగ్ ఉంటుంది. దాన్ని మీరు రెజినేట్ చేసుకోవచ్చు అండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అనేది కూడా మీరు నమ్మొచ్చండి. ఎందుకంటే ఇది వచ్చేసి కంప్లీట్లీ అక్యురేట్ అంటారు రీడింగ్. సో బట్ నా సజెషన్ ఏంటంటే మీ రిలేషన్షిప్కి సంబంధించి మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక, అంటే పర్సనల్ రీడింగ్ అని అంటే మీరు నేను ఇచ్చిన నంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది టారో రీడింగ్ ద్వారా, మీ పర్సనల్ రీడింగ్ ద్వారా మీరు తీసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ రీడింగ్లో మీకు ఫైనల్గా మీకు ఎలా ఉందో, ఐ మీన్ మీకు ఏమనిపిస్తుంది ఈ రీడింగ్ చూసిన తర్వాత, మీ లైఫ్కి సంబంధించి ఏ విధంగా రెజినేట్ అవుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో కూడా మెన్షన్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీరు ఎంత ఇష్టమో ఏంటో అనేది మీకు తెలుసు బాగా. అంటే అసలు మీరు మీ పర్సన్ ప్రేమలో ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఇష్టపడుతున్నప్పుడు, లేదంటే మీరు మ్యారేజ్ చేసుకుని మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తి, మీకు ఇమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి మీతో ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఒక అనుబంధంలో, ఒక బంధంలో ఉండి మీరు ఏ విధమైన జీవితాన్ని గడిపారో సో అదే జీవితాన్ని మీరు మళ్ళీ కోరుకుంటున్నారు కదా. సో అది ఎంతవరకు సాధ్యమవుతుంది లేదు అనేది మనము ఈ రీడింగ్లో చూద్దామండి. సో మీరు మీ పర్సన్ని మీరు తలుచుకోండి. ఫస్ట్ నేను ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మనసులో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు మీ పైన, కరెంట్ ఫీలింగ్స్లలో మీకు మీ పైన ప్రేమ అనేది ఉందా లేదా, అసలు వాళ్ళ ఉద్దేశం ప్రజెంట్ ఏ విధంగా ఉంది. సో మీరు కళ్ళు మూసుకొని మీ పర్సన్ నేమి తలుచుకొని యూనివర్స్ని కోరుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే ఈ రీడింగ్లో నేను ఈ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగానో దానికి కరెక్ట్గా రీడింగ్ యూనివర్స్ ద్వారా రావాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. సో మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కార్డ్స్ కూడా పడుతున్నాయి. సో ప్లీజ్ యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఇక్కడ మంచి కార్డ్సే పడుతున్నాయండి. ఓకే. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసులో కోరుకున్న వ్యక్తి ప్రజెంట్ వాళ్ళ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఇష్టపడుతున్నారు కొద్దిమంది మీకు చెప్పట్లేదు. సో ఇలాంటివి కూడా ఉన్నాయి సిచ్యువేషన్స్. సో బట్ మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ నుంచే మీకు ఒక మంచి రిప్లై వస్తుందండి, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మీరు అయితే అనుకుంటున్నారు. సో అది కూడా జరగవచ్చు. డెవిల్ ఎనర్జీ కూడా వచ్చింది. సో చూద్దామండి. ఇంకొక కార్డ్ పడాలి, చూద్దాం. ఇంకొక కార్డ్ తీస్తాను నేను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ వాళ్ళ గురించి ఏ విధమైన ఫీలింగ్స్తో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారా ఇప్పుడు కూడా ఈ పర్సన్ని, ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ని వీళ్ళు ఇష్టపడుతున్నారా లేదా. సో ఈరోజు కార్డ్స్ అయితే ఆటోమేటిక్గా పడిపోతున్నాయండి. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. బట్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ అండి. మోస్ట్లీ పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి, కానీ ఫైనల్గా బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే మనకు ఒకటి 5 of Pentacles వచ్చింది. సో దీని అర్థం ఏంటో కూడా మనం చూద్దాము. సో నేను ఇక్కడ పడిన కార్డ్స్ నేను ఇలా పెడుతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ 6 cards అగైన్. సో చూద్దామండి అసలు మీకు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ యూనివర్స్ నుంచి ఏమొచ్చాయి. సో ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ గురించి ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారు, మీ లైఫ్లో ఏం కావాలని మీరు కోరుకుంటున్నారో అదే మీ వ్యక్తి కూడా కోరుకుంటున్నారా లేదా అనే దానికి ఇక్కడ మనము వాళ్ళ ఫీలింగ్స్లలో చూస్తున్నామండి.
సో ఇక్కడ కూడా ఫస్ట్ మనకి ఏం కార్డ్స్ యూనివర్స్ నుంచి వచ్చాయి, మీరు మనసులో తలుచుకుంటున్నట్టున్నారు. సో అప్పుడు కూడా మనకి కార్డ్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చారు. సో ఆ కార్డ్స్ కూడా నేను చూస్తున్నానండి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఎలాగైతే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచించాలని మీ మనసులో కూడా ఉంది కదా. మీ పర్సన్ మీ స్టేటస్ చూడాలని మీరు కూడా అనుకుంటున్నారు. చూస్తున్నారా లేదని మీరు కూడా చెక్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్లో ఉన్నారా లేదని మీరు చెక్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదని చెక్ చేస్తున్నారు. అంటే అబ్జర్వేషన్స్ అయితే 2 సైడ్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేస్తున్నారా లేదని. అలాగే మీ పర్సన్ కూడా మీ గురించి అంటే కేర్ చేస్తున్నారా లేదా, మీరేమైనా మర్చిపోయారని ఒక పొసెసివ్ భయం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అంటే వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా మీతో మాట్లాడకపోయినా సరే మీ గురించి కూడా వీళ్ళు ఆలోచించడం, అలాగే మీరు ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు తెలుసుకోవడం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఇది కూడా అడగొచ్చు, మీ పర్సన్ ఏమైనా మర్చిపోయారా ఏంటి మిమ్మల్ని, సో మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుంటారు కొద్దిమంది. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీరు ఎట్లాగైతే అబ్జర్వ్ చేస్తున్నారో అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మీ పర్సన్ 24/7 అయితే మీ గురించి ఆలోచించడము, మిమ్మల్ని ఇష్టపడటము, అండ్ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అదే సేమ్ వాళ్ళు కూడా ఫీలింగ్స్లో ఉందండి. అంటే ఇమోషనల్ అటాచ్మెంట్ అయితే బోత్ సైడ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే సక్సెస్ఫుల్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ పర్సన్ నుంచి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే మీ పార్ట్నర్ కూడా కోరుకుంటున్నారండి. అంటే ఇక్కడ పాజిటివ్ సైన్. సో పాజిటివ్ సైన్ అంటే ఏంటి, ఇది మీకు ముందు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే జరగబోయే సూచనలు అండి. అంటే పాజిటివ్గానే మీ లైఫ్లో జరగబోతుంది అనేది ఇక్కడ యూనివర్స్ కూడా మీకు ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకా 2 కార్డ్స్ ఉన్నాయండి. ఇక్కడ కొద్దిమంది నైట్ ఆఫ్ కప్స్ అని, అంటే మీ పర్సన్ నుంచి మీరు కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ప్రపోజ్ చేయాలని, లేదంటే వీళ్ళ మనసులో ఏదైతే ఉందో అది మీకు చెప్పాలని, అలాగే మిమ్మల్ని ఇష్టపడి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అలాగే మీ పర్సన్ కూడా సేమ్ ఫీలింగ్స్ అండి. సో వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ మీతో ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేయడము, అలాగే మీకు మళ్ళీ ప్రపోజ్ చేయడము, అలాగే మీకు ఇమోషనల్గా నిదానంగా దగ్గర అయ్యే అవకాశాలు అండి. అంటే ఏంటంటే వీళ్ళు తొందరలోనే మీకు దగ్గర అవ్వాలన్న ఫీలింగ్స్ కానీ మాటలు కానీ మీతో చెప్పే అవకాశం, మీతో పంచుకునే అవకాశం. అంటే మళ్ళీ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం, లేదంటే మీ దగ్గరికి రావడం, సడన్ మీటింగ్ కూడా జరగవచ్చు అండి. అండ్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో డెవిల్ ఎనర్జీ అని అంటే ఇక్కడ కొద్దిమంది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఉండింటే కనుక మీ పర్సన్ని మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో, అంటే మీతో రిలేషన్షిప్లో ఉండాలి, ఎప్పుడు మీరు కోరుకున్న విధంగా ఉండాలని మీరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో సేమ్ అదే అడిక్షన్ ఫీలింగ్ మీ పర్సన్కి కూడా ఉంది. మీ పర్సన్ ఏంటంటే మీ అడిక్షన్ నుంచి వాళ్ళు బయటపడలేకపోవడం, మీరు ఏ విధంగా అయితే మీ పర్సన్ని ఫిజికల్గా కానివ్వండి, ఇమోషనల్గా కానివ్వండి కంట్రోలింగ్ అండి. ఇక్కడ చాలా కంట్రోలింగ్, అంటే వీళ్ళు మీ బంధం నుంచి బయటపడలేకపోవడం. సో వీళ్ళు కూడా ఇదే సేమ్ కోరుకుంటున్నారు. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. సమ్ అడిక్షన్స్లలో కూడా కనిపిస్తున్నారు. అడిక్షన్ అని అంటే మీరు ఒక అడిక్షన్ కింద ఉండొచ్చు, లేదంటే కొంచెం వీళ్ళకి చెడు అలవాట్లు అనేటివి కూడా అయ్యాయి. ఎందుకంటే మీ వల్ల, అంటే మిమ్మల్ని మర్చిపోవడం కోసం కూడా వీళ్ళు కొంచెం సావాసాలు, చెడు సావాసాలు, లేకపోతే వేరే పర్సన్తో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి కూడా కొద్దిగా మీ పర్సన్లో కొద్ది మందిలో జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ద టవర్ కార్డ్ వచ్చింది. ద టవర్ కార్డ్ అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో ఏవైతే గొడవలు, కొట్లాటలు, లేకపోతే మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ ఏవైతే వచ్చాయో సో వాటికి కూడా ఎండ్ పడే అవకాశం అండి. అంటే ఏంటంటే ప్రజెంట్ ఇప్పటి వరకు మీకున్న ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ ఆలోచనలు కానివ్వండి, ఒక వేరే పర్సన్స్ వల్ల కూడా మీ రిలేషన్షిప్ ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ అయినా సరే, సో వీటన్నిటి నుంచి కూడా ఒక బ్రేకప్ అండి. అంటే ఎండ్ అనమాట. ఇక్కడ ఇది ఒక ఎండ్ కూడా పడబోతుంది. అంటే మీ పార్ట్నర్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. అంటే గొడవలు, ఈ కొట్లాటల నుంచి వీళ్ళు కూడా ఒక రిలీఫ్ కోరుకోవడం అండి. అంటే ఇంకా ఎండ్ పెట్టడం అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగింది చాలు, సో వీ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. సో అది కూడా ఎలా ఉందనంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొత్త ఆలోచనలు చేయడము, కొత్త ఆలోచనలు చేయడం ఏంటంటే ఇప్పుడున్న నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడాలని చెప్పేసి మళ్ళీ లైఫ్లో ముందుకు వెళ్ళాలండి. కాలచక్రం చేంజ్ అవుతుంది, అంటే కర్మ అనేది చేంజ్ అవ్వడం. ఎప్పుడైతే వీళ్ళకి మీ పైన పాజిటివ్గా ఆలోచనలు వచ్చాయో అప్పుడు ఎప్పుడైతే మీ పర్సన్కి పాజిటివ్గా మీ పైన ఆలోచనలు వచ్చాయో సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కర్మ అనేది చేంజ్ అయినట్టేనండి. ఎప్పుడైతే ఒక రకమైన కర్మలో, ఒక నెగిటివ్ కర్మలో ఉంటారో అప్పుడు మనము మీరు ఎంత ట్రై చేసినా, వాళ్ళెంత మీతో కలవాలని అనుకున్నా కూడా అది జరగదు. సో వన్స్ కర్మ అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు మీ పర్సనల్ మీకు మీ పర్సన్కి
ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవ్వడం అనండి. అంటే ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటే పాజిటివ్‌లోకి మారడం, పాజిటివ్‌లో ఉంటే గనుక నెగిటివ్‌లోకి మారడం. సో, అలాంటిదనమాట. సో, సమ్ సైకిల్ చేంజ్ అనమాట. సో, అది కూడా మీ జరుగుతుంది, జరగాలని మీ పర్సన్ కోరుకోవడం. అండ్ వీళ్ళు ఈ దీనివల్ల ఈ కర్మ వల్ల కూడా వీళ్ళు నిర్ణయాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళ మనసులో మీ గురించి. సో, ఇక్కడ ఎమోషనల్‌గా అయితే చాలా కనెక్టెడ్ ఉన్నారండి మీ పర్సన్. సో, ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మీ పైన ప్రేమ చాలా ఉందండి వీళ్ళకి. సో, అది ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశాలు మేబీ తక్కువ ఉన్నా సరే మీకు. బట్ ఇంటర్నల్‌గా మాత్రం వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ, చాలా ఎమోషనల్ అంటే ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్ అనమాట. ఎవరైనా కొంచెం ఆహ్, స్ ఎవరికైనా సపోర్ట్ కావాలనుకోండి, ఒక ప్రొటెక్షన్ కావాలనంటే ఫస్ట్ పర్సన్ అనమాట మీ పర్సన్. సో, అలాగా ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా దగ్గరవ్వడము, మిమ్మల్ని చాలా ఇష్టపడటము అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళేంటంటే ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్‌లలో, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా సరే మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా దగ్గరయ్యి వాళ్ళకి గూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశాలు ఉండడం. ఈ కైండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ పర్సన్ అని మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. సో, ఆ ఎమోషనల్ కనెక్షన్ మీతో అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది మీ పర్సన్‌కి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఏంటంటే మీకు మళ్ళా కాల్ గాని, మెసేజ్ గాని చేయడం, మీకు రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడం. అంటే మీతో మీ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశాలు కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఇంకొక వేరే పర్సన్ హెల్ప్ కూడా వీళ్ళు తీసుకునే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే మీ రిలేటివో, లేకపోతే మీ ఫ్రెండ్సో సమ్‌వన్స్ హెల్ప్ దే ఆర్ గోయింగ్ టు టేక్. అంటే మీ ఇద్దరు కలవడం కోసం వీళ్ళు ఒక వేరే పర్సన్‌ని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా ఆలోచించే పర్సన్ అండి. అంటే ఇప్పుడు చూడండి మీరేమో రిలేషన్‌షిపే ఆలోచిస్తున్నారు, ఎమోషనల్‌గానే ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక సెటిల్‌మెంట్ అండి. అంటే క్యారియర్ ఓరియెంటెడ్ ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్‌గా కొంచెం బాగా ఎదగాలన్న ఆలోచనలు ఉండొచ్చు. ఆ ఆలోచనల వల్ల కూడా మీకు ఆ ఎక్స్‌ప్రెషన్స్ మీ దానిపైన కాన్సంట్రేషన్ ఉండడం వల్ల కూడా నేను నీకు చెప్పలేకపోతున్నాను, నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నానని కూడా కొద్దిమంది పర్సన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కలిసి మీతో మేబీ ఒక ఏమంటామండి, ఇప్పుడు మీరుంటే ఒక ఫ్యామిలీ. సో, ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అనేది అయితే మీతో ఉంటదండి. సో, ఇది మీరు అన్‌మ్యారీడ్ గానీ, మ్యారీడ్ గానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే. ఎప్పుడైతే పండగలా ఉంటుంది అండి, ఎప్పుడైతే మనకిష్టమైన వ్యక్తి మనతో ఉంటే, అన్నీ ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. సో, ఆ మూమెంట్ కోసం గూడా మీ పర్సన్ ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా గూడా ఒక సెలబ్రేషన్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా గూడా మీ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. ఎమోషనల్‌గా మీకు దగ్గరవ్వాలనుకుంటున్నారు. అండ్ మోస్ట్‌లీ అన్‌మ్యారీడ్ వాళ్ళైనా గూడా సరేనండి. సో, మీ ఫ్రెండ్‌షిప్‌లలో గూడా మీకు మీ పర్సన్స్‌కి మీకు మీ పర్సన్‌కి దగ్గర చేసే కొద్దిమంది ఫ్రెండ్స్ గూడా మీకు హెల్ప్ చేసే అవకాశాలు గూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు గూడా హ్యాపీ అవుతారు. మీరిద్దరు కలుసుకుంటే మీ ఫ్రెండ్స్ గానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ పేరెంట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని వెల్ విషర్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మీరు ఇద్దరు కలిసుంటే బావుంటుంది అన్న పర్సన్స్ ఎవరుంటారో వాళ్ళని వెల్ విషర్స్ అంటారు. మన వెల్ విషర్స్. సో, వాళ్ళు గూడా అదే కోరుకోవడం గూడా జరుగుతుందని చెప్పేసి మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు. నెక్స్ట్ దట్ ఎవర్ కార్డ్ ఆల్రెడీ నేను చెప్పాను. సో, ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ రివర్స్ అవ్వడం అండి. ఇప్పుడు మీరు ఏదైనా నెగెటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా ఈ సిట్యుయేషన్స్ అన్నీ మారే అవకాశాలు అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అండి 5 ఆఫ్ పెంటికల్స్ అంటే లాస్ ఆఫ్ సంథింగ్ అంటే ఇక్కడ ఒకటండి, అన్నీ మర్చిపోయి మీ దగ్గరికి రావాలని అనుకోవడం సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి క్లియర్‌గా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు ఉన్న అతను మేబీ మీ పర్సన్ ఆమె గాని, అతను గాని కొంచెం ఫైనాన్షియల్‌గా వీళ్ళు ఏమంటారండి, పొసెసివ్‌గా ఉంటారు గదా! కొద్దిమంది ఫైనాన్షియల్ గ్రీడీ ఉంటారు. గ్రీడీ. సో, ఆ ఫైనాన్షియల్ గ్రీడీ ఏదైనా ఉండి గూడా మేబీ మిమ్మల్ని వద్దనుకొని వేరే వాళ్ళ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయుంటారు. అలాంటి వాళ్ళైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి మిమ్మల్ని ఇష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవడం అండి. ఏంటంటే ఏది ఇంపార్టెన్స్ అనేది వీళ్ళకి అర్థమయ్యే అవకాశాలు గూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ గూడా అనుకుంటున్నారనమాట. సో, మీతో ఉండాలనే ఒక భావన గూడా వీళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఇక్కడ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడం. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. చెప్పాను గదా! సో, ప్రపోజల్స్ ఎప్పుడైతే మీరు ప్రపోజ్ చేసుకున్నారో ఒకరికొకరు, అంటే ఇష్టం అనేది మేబీ ఓపెన్‌గా మీరు ఎక్స్‌ప్రెస్ చేసినా చేయకపోయినా ఒకరంటే ఇష్టం ఉంటేనే వాళ్ళతో మనం చాలా దూరం వెళ్తాం రిలేషన్‌షిప్ పరంగా. అండ్ మనసులో ఒక మంచి ఎవరికి ఇవ్వని స్థానం గూడా మీరిస్తారు. సో, అదే దాన్నే మనము ఒక
ఏమంటారండి, మంచి రిలేషన్షిప్ బాండింగ్ అనమాట, ఎమోషనల్ కనెక్షన్. సో ఇది ఒక్కరితో మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకొక పర్సన్తో మీరు షేర్ చేసుకోలేరు. సో అదే మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు. సో మీతో తప్ప వాళ్ళు వేరే వాళ్ళతో ఆ బంధాన్ని షేర్ చేసుకునే అవకాశాలు కానీ, ఆ రొమాంటిక్ మూమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇమోషనల్ ఫీలింగ్సే కావచ్చు, వేరే వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. నేను మీకు నీ గురించి నేను ఆలోచిస్తున్నాను 24/7 అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లో మీ పర్సన్కి అయితే మీ పైన చాలా వరకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే నథింగ్ బట్ ఏంటంటే పాజిటివ్గానే ఫీలింగ్స్లలో కనిపిస్తున్నారండి మీ పర్సన్. ఓకేనా? సో మీ పర్సన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ఇష్టపడుతున్నట్టు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి, ఈ రీడింగ్లో మీ పర్సన్ ఏంటంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. సో ఇక్కడ నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను, మీరు నంబరింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు మీరు మనసులో ఏదైనా కోరుకోండి. సో మీరు కోరుకునేది ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నారు యూనివర్స్ అనేది మనం చూద్దాము. ఇది మీకే చాయిస్ అండి. ఇక్కడ నేను నా ఓన్గా నేను నా ఇంట్యూషన్ ద్వారా తీయడం లేదు, మీరే మీ మనసులో కోరుకోండి. దానికి నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. సో అది మీకు ఆ 3 కార్డ్స్లో ఉన్న ఆన్సర్ని బట్టి మీ మనసులో ఉన్నది జరుగుతుందా లేదా అనేది కూడా చూడొచ్చు. అంటే ఫర్ సపోజ్ అండి, మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళే కావాలని మనసులో కోరుకుంటున్నారు కదా. సో అదే మీరు మీ క్వశ్చన్ ఏదైనా సరే, అసలు ఏమైతే మీ మనసులో కోరుకుంటున్నారో అది ఆన్సర్ మీకు ఏదైతే వస్తుందో అది జరుగుతుందా లేదా అనేది మీ డౌట్, రైట్? సో ఆ డౌట్ తీర్చడం కోసం నేను మీకే చాయిస్ ఇస్తున్నాను, మీరే మనసులో కోరుకోండి. సో నేను యూనివర్స్ నుంచి ఈ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు కోరుకునేది ఆటోమేటిక్గా అది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. మీకు 3 కార్డ్స్ రూపంలో మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ కూడా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 కార్డ్స్ వచ్చేసాయి. సో చూద్దాం, మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకోండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, జస్ట్ షఫిల్ చేస్తాను, జస్ట్ ఫ్యూ సెకండ్స్ నేను సైలెంట్గా ఉంటాను. మీరు కూడా కళ్ళు మూసుకొని చక్కగా మీ పర్సన్ని మనసులో తలుచుకుంటూ మీరు క్వశ్చన్ మీద ఏదైతే ఉందో అది మీరు మనసులో అడగండి. సో నేను ఫైనల్గా షఫిల్ చేస్తున్నానండి. మీరు మనసులో ఏదైతే కోరుకున్నారో దానికి యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో నేను ఇప్పుడే 3 కార్డ్స్ తీసి మీకు చూపిస్తాను. 3 కార్డ్సే తీస్తున్నాను, ఆల్రెడీ ఒక 2 కార్డ్స్ అయితే వచ్చేసాయి కొద్దిమంది కోరుకుంటున్నట్టుగా. సో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళ మనసులో దానికి నాకు అక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వండి యూనివర్స్. నైట్ ఆఫ్ వైండ్స్ అండ్ ద మెజిషియన్. సో మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుందండి. వావ్, సూపర్. సో 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ని కావాలని అనుకుంటున్నారు. సో నేను 3 కార్డ్స్ తీస్తాను, బట్ ఇక్కడ నా సైడ్ నుంచి కూడా నేను ఒక 3 కార్డ్స్ తీస్తున్నానండి. అంటే ఇక్కడ మీ మనసులో ఉన్నదానికి 3 కార్డ్స్, ఇక్కడ నేను నా ఇంట్యూషన్ ద్వారా నేను కోరుకున్న దానికి 3 కార్డ్స్. అంటే నా కోరిక కాదండి, ఇది మీ కోరికనే. నా సైడ్ నుంచి కూడా నేను యూనివర్స్ని అడిగి 3 కార్డ్స్ తీస్తున్నాను. సో ఇక్కడ మనకి 6 కార్డ్స్ అయితే వచ్చేసాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఇమోషనల్ పర్సన్, మీ పర్సన్ చాలా ఇమోషనల్ పర్సన్, మీరు కూడా చాలా ఇమోషనల్లీ కనెక్టెడ్ ఉన్నారు మీ పర్సన్కి. సో ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఏదైతే బాండింగ్ కోరుకుంటున్నారో మీ పర్సన్తో, చాలా ప్రేమ కోరుకుంటున్నారండి మీ పర్సన్తో. మీరు మీ పర్సన్ని తప్ప వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో ఆ పర్సన్నే కావాలని మీరు మనసులో కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అదే మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని యూనివర్స్ కూడా డిసైడ్ చేశారు. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వార్డ్స్, అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ మనసులో ఇవన్నీ మర్చిపోవాలని మీరు కూడా అనుకుంటున్నారండి. అంటే మీకు మీ పర్సన్కి చాలా వరకు మనస్పర్ధలు రావడము, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి మీ పర్సన్ నుంచి మీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఒక మంచి సందేశం, లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లోకి తిరిగి రావాలని పేజ్ ఆఫ్ స్వార్డ్స్. సో మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అండ్ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోవాలని, అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న అన్ని నెగిటివ్ ఆలోచనలు కానీ పర్సన్స్ కానీ వెళ్ళిపోవాలని మీరు మనసులో కోరుకుంటున్నారు కదా. సో అదే మీకు యూనివర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగబోతుంది. మీ పర్సన్ నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. నైట్ ఆఫ్ వైండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ప్రేమను అందించడానికి, మీతో లైఫ్ టైం జర్నీ చేయాలని, అండ్ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ అనుకోవడం కూడా జరుగుతుంది. మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ద మెజిషియన్
దిస్ ఈస్ ద మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్, సారీ మేజర్ ఆర్కనా కార్డ్ అండి. సో ద మెజిషియన్ అని అంటే మీరు ఏదైతే ఒక సబ్కాన్షియస్ మైండ్లో మీరు యూనివర్స్ని ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం, అంటే మీరు మేనిఫెస్ట్ చేయండి. మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, తప్పకుండా యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తున్నారు అని చెప్పేసి యూనివర్స్ మీకు గైడెన్స్ కూడా ఇస్తున్నారండి. ఇక్కడ నేను తీసిన నా ఇంట్యూషన్ ద్వారా మీరు కోరుకున్నది జరిగినా జరగకపోయినా ఇక్కడ నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ పర్సన్ నుంచి అది ఆన్సర్ అది పాజిటివ్గా జరగాలని నేను కూడా అడిగాను. సో సేమ్ ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏంటంటే కర్మ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇమోషనల్గా మీరు మీ పర్సన్ కనెక్ట్ అవ్వబోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు. అంటే ఇమోషనల్గా ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోబోతున్నారు అనేసి అర్థం. ఇది కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ అండ్ మేజర్ ఆర్కనా కార్డ్ వచ్చింది. సో ఇది వచ్చేసి టెంపరెన్స్ కార్డ్. సో ఇది కర్మ చేంజ్ అనొచ్చు, లేకపోతే బ్యాలెన్సింగ్ ఆఫ్ ది ఇమోషన్స్. సో మళ్ళీ మీరు ఆ ఇమోషనల్ కనెక్షన్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని మళ్ళీ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ పర్సన్ కూడా కోరుకుంటున్నట్టు క్లియర్గా యూనివర్స్ మీకు ఆన్సర్ కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ అండి, ఇందాక మనకి ఫస్ట్లో కూడా పడింది. ద డెవిల్ అంటే ఏంటి, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు, మీ అడిక్షన్లో ఉన్నారు, మిమ్మల్ని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడటం లేదు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా, లైక్ మీ పర్సన్ మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడద్దు, మీతోనే లైఫ్లో ఉండాలి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో అట్రాక్షన్ మీ వైపే ఉండాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పి యూనివర్స్ కూడా క్లియర్గా మీకు ఇండికేషన్ ఇస్తున్నారు. ఇక్కడ చూసారు కదా 2 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ చూసారు ఇక్కడ ఎలా ఉందో. సో ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలా, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, మీతో మళ్ళీ రీయూనియన్ ఎప్పుడు అవ్వాలని చెప్పి అనుకోవడం. అండ్ మళ్ళీ మీరు మీ పర్సన్ ఒకరికొకరు ఇష్టంగా ఉండాలని మీ పర్సన్ కూడా కోరుకుంటున్నారు. అంటే మీతో లవ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, మ్యారేజ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, అండ్ ఎనీ రిలేషన్షిప్ అండి. అంటే మీరు ఎంత బాగా మీ పర్సన్ ఇష్టపడుతున్నారో అంతే ఇష్టంగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నట్టుగా ఇక్కడ క్లియర్గా కూడా మీకు రీడింగ్లో వచ్చేసింది, రైట్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు ఫ్యూచర్లో జరగబోతుందని యూనివర్స్ కూడా మీకు ఒక ఆన్సర్ కూడా క్లియర్గా ఇచ్చేసారండి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే బిలీవ్ యువర్ ఇంట్యూషన్ అండ్ ఆల్సో మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ద మెజిషియన్ కార్డ్ అంటే మేనిఫెస్టేషన్. సో మెజిషియన్ అంటే మ్యాజిక్ అండి. సో సమ్ మ్యాజిక్, సమ్ మిరాకిల్. సో ఈ మిరాకిల్స్ కానీ ఏమంటారు మ్యాజిక్ కానీ ఏదైనా జరగాలి అని అంటే ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలండి. మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని కంప్లీట్గా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. తప్పకుండా మీరు మనసులో ఏది కోరుకుంటున్నారో అది జరుగుతుందని మీకు యూనివర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఇదే అండి రీడింగ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ ప్రేమలో, మీ బంధంలో, మీ రిలేషన్షిప్లో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్లో ఏంటంటే మీరు మీ వ్యక్తి పేరుతో సహా మీరు చెప్పి మీ డేట్ ఆఫ్ బర్త్తో సహా, కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే నేమ్తోనైనా సరే మీరు ఏ క్వశ్చన్ అడిగినా యూనివర్స్ నుంచి మీకు ఈ కార్డ్స్ ద్వారా క్లియర్గా ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఛార్జెస్ ఉంటాయి కానీ తక్కువగానే ఉంటాయి. బట్ మీకు ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. అంటే మీ పర్సన్ నుంచి రీయూనియన్ ఉందా లేదా, లేదంటే ఈ పర్సన్ కాకుండా ఇంకెవరైనా మీ జీవితంలోకి వస్తున్నారా, ఒకవేళ వస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఎనీ క్వశ్చన్స్ అండి. మీ మనసులో ఏ క్వశ్చన్ ఉన్నా సరే మీరు పర్సనల్ రీడింగ్ ద్వారా ఖచ్చితంగా కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. అండ్ చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకుంటున్నారండి. ఎందుకంటే 1-2 మంత్స్కి మళ్ళీ వాళ్ళకి ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మళ్ళీ రీడింగ్కి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కంటిన్యూగా అక్యురేట్గా రీడింగ్ వస్తేనే మళ్ళీ వస్తారు రీడింగ్కి. సో ఇది అర్థం చేసుకోండి. టారో రీడింగ్ ద్వారా మీరు చాలా విషయాలు ఫ్యూచర్లో తెలుసుకోవడం వల్ల మీ లైఫ్లో మీరు ఏం చేయాలనేది ఒక గైడెన్స్ కూడా మీకు వస్తుంది. క్లియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు రెజినేట్ అయ్యేలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.